హలో చిల్డ్రన్, ఎలా ఉన్నారు? హౌ డు యూ డూ? ఓకే, ఐ థింక్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు మనం యూనిట్ 7.1 ప్లే టైమ్. మీకందరికీ చాలా ఇష్టం చక్కగా ఆటలాడుకోవడం. చూద్దామా? దెర్ ఈజ్ అ పిక్చర్. యూ కెన్ సీ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ డిఫరెంట్ గేమ్స్. చాలా ఆటలాడుతున్నారు పిల్లలు, చూడండి. ఏం ఆటలాడుతున్నారు? దెర్ ఈజ్ ఎ నెట్ ఉంది. కబడ్డీ ఆడుతున్నారు. ఇంకా ఏం ఆటలాడుతున్నారు చూడండి. బ్యాడ్మింటన్ ఉంది. ఇంకా రన్నింగ్, దెర్ ఆర్ సమ్ చిల్డ్రన్ రన్నింగ్. చూసి చాలామంది పిల్లలు రకరకాలైనటువంటి ఆటలు ఆడుతున్నారు. మీరు కూడా ఆడతారు కదా స్కూల్లో. ఆడుతున్నారా? ఆడాలి. ఆటలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఈ లెసన్ మీకు ప్లే టైం. డెఫినెట్గా మీరు ఆడుకోవాలి. సీ చిల్డ్రన్, ఐ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్. చూడండి, వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్ ఇన్ ద పిక్చర్? చక్కగా ఆటలు ఆడుకుంటున్నారు కదా పిల్లలందరూ. సో వాట్ డూ యూ సే? చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. వాట్ ఆర్ దే డూయింగ్? దే ఆర్ ప్లేయింగ్ గేమ్స్. వెరీ గుడ్. గేమ్స్ అనగానే ఐ వాంట్ టు ఆస్క్ యూ అనదర్ క్వశ్చన్. వాట్ ఆర్ ద గేమ్స్ దే ఆర్ ప్లేయింగ్? Tell me, what are the games they are playing? They are playing kabaddi, they are playing kho-kho, badminton, running. So they are playing some games. Tell me, children, what are the games do you play? నీవేమేమి ఆటలాడతావు? వాళ్ళందరూ ఆటలాడుతున్నారు. దెన్ వాట్ అబౌట్ యూ? మీరు ఏమేమి ఆటలాడతారు చెప్పండి. ఆర్ టెల్ మీ అనదర్ క్వశ్చన్. విచ్ గేమ్స్ డూ యూ నో? నీకు ఏమేం గేమ్స్ తెలుసు? నీకు తెలిసిన గేమ్స్ పేర్లన్నీ చెప్పచ్చు. చెప్పండి. బ్యాడ్మింటన్ నీకు వచ్చు, ఖోఖో తెలుసు, ఇంకా ఇంకా ఏమొచ్చు? రన్నింగ్, ఎస్, రన్నింగ్ ఈజ్ ఆల్సో ఏ గేమ్. కబడ్డీ, ఇంకా ఇంకా ఏమొచ్చు? బ్యాడ్మింటన్, ఖోఖో, టెన్నిస్, క్యారమ్స్. ఇందరు చక్కగా ఇంట్లో కూర్చొని బోర్డు దగ్గర 4 కూర్చొని చుట్టూ ఆడుకుంటూ ఉంటారు కదా. ఇంకా ఏ గేమ్స్ వచ్చు మీకు? చెస్, వెరీ గుడ్, చెస్ కూడా వచ్చు మీకు. ఇంకా చాలా గేమ్స్ తెలుసు కదా మీకు. మరి ఏ గేమ్స్ మీరు బాగా ఇష్టపడతారు? విచ్ గేమ్స్ డూ యూ లైక్ మోస్ట్ చెప్పాలి. మరి ముందుకు వెళదామా లెసన్లో? చెప్తారు మీకు. జనరల్గా మీరు ఆడుకునే ఆటలు కబడ్డీ ఆడుకుంటారు, ఖోఖో ఆడుకుంటూ ఉంటారు. బికాస్ ఇవి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఏమీ లేకుండా చక్కగా ఆడుకునే గేమ్స్ కాబట్టి జనరల్గా మన విలేజ్ లెవెల్లో ఇలాంటి ఆటలు బాగా ఆడుకుంటారు. ఇంకా ఏం ఆటలాడతారు మీరు? చూడండి పిల్లలు, ఇక్కడ 4 ఉన్నారు. తేజు, రాము, అమన్ అండ్ హరి. వాట్ ఆర్ దే డూయింగ్? ఏం చేస్తున్నారు వాళ్ళు? అక్కడ లైన్ మీద కాల్ పెట్టి రెడీగా ఉన్నారు. దేనికి రెడీగా ఉన్నారు? రన్నింగ్ రేస్. దే ఆర్ రన్నింగ్ ఎ రేస్. మీరు కూడా స్కూల్లో ఆగస్టు 15, జనవరి 26 ఇలాంటప్పుడు రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసి ఉంటారు కదా. టీచర్స్ మీకు చక్కగా గేమ్స్ పెట్టుంటారు. పెట్టారా? పెడతారు, నాకు తెలుసు కదా. ఇన్ ద సెకండ్ పిక్చర్ యు సీ అజయ్ అండ్ అనిత ఆర్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, చూసారా మీరు? అంటే చక్కగా బ్యాట్లు తీసుకుని మధ్యలో నెట్ ఉంది. అటు నుంచి ఇటు ఐదర్ విత్ బాల్ ఆర్ కాక్తో కూడా ఆడతారు, బాల్తో కూడా ఆడతారు. మీకు ఎక్కువ శాతం కాక్తో ఆడటమే మీకు తెలుసు, ఎందుకంటే బాల్ బ్యాడ్మింటన్ అనేది ఇప్పుడు లేదు. మరి ఈ పిక్చర్లో మీరు చూసినట్లయితే దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. వాట్ డూ యూ సే? హూ ఈజ్ దేర్ ఇన్ ద పిక్చర్? సో ఎ బాయ్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. అఫ్ కోర్స్ అమ్మాయిలు కూడా క్రికెట్ ఆడొచ్చు, చక్కగా ఆడుకోవచ్చు. నెక్స్ట్ చూడండి,
క్యారమ్స్ బోర్డు ఉంది. మరి క్యారమ్ బోర్డు ఎవరు ఆడుతున్నారో తెలుసా? పల్లవి అండ్ మధు. దే ఆర్ ప్లేయింగ్ క్యారమ్స్ బోర్డ్. యూ కెన్ ఆల్సో ప్లే క్యారమ్స్ బోర్డ్. చక్కగా కూర్చొని నైస్గా ఆడుకోవచ్చు. దిస్ ఈజ్ క్యారమ్. చూడండి పిల్లలు, ఇక్కడ చాలామంది చాలా రకాలైన ఆటలు ఆడుతూ ఉన్నారు. క్లోజ్గా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, దే ఆర్ ప్లేయింగ్ చెస్. వెరీ నైస్లీ దే ఆర్ ప్లేయింగ్. మీరు కూడా చెస్ ఆడండి. ఎందుకంటే చెస్ ఆడితే మీ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. మీ బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి చెస్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ చూడండి, దే ఆర్ రన్నింగ్ అండ్ దీస్ చిల్డ్రన్ ఆర్ డూయింగ్ వాట్. చక్కగా ఏం చేస్తున్నారో చూడండి వాళ్ళందరూ కూడా. మీరు కూడా అలా ఆడుకోవాలి. ఇక్కడ చూడండి పిల్లలు, వాట్ ఆర్ దే డూయింగ్? దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. వాట్ డూ యూ సే? ఫుట్బాల్. ఫుట్బాల్ అంటే ఫుట్ అంటే పాదం కదా, సో దానితోటి తన్నే బాల్ కాబట్టి దట్ ఈజ్ ఫుట్బాల్. అలాగే ఇక్కడ చూడండి, కబడ్డీ ఆడుకుంటున్నారు. మీరు కూడా ఆడుకోవచ్చు కబడ్డీ. కాకపోతే గ్రౌండ్ బాగా శుభ్రంగా ప్లెయిన్గా ఉండే చోట ఆడుకోండి. ఇక్కడ రాజేష్ అండ్ హిస్ ఫ్రెండ్స్ ఆర్ ప్లేయింగ్ కబడ్డీ. చూడండి, ఇక్కడ ఫుట్బాల్ ఎవరెవరు ఆడుతున్నారు? డేవిడ్, గిరి, హర్ష, జోసఫ్ అండ్ ఆసిఫ్. దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. మీరు కూడా చక్కగా ఫుట్బాల్ ఆడుకోవాలి. చూడండి పిల్లలు, ఇక్కడ కమల తర్వాత విమల వీళ్ళిద్దరూ కూడా స్కిప్పింగ్ ఆడుకుంటున్నారు. మీరు కూడా చక్కగా 2 స్కిప్పింగ్ రోప్స్ తీసుకొని చక్కగా ఆడుకోవచ్చు. బికాజ్ స్కిప్పింగ్ ఈజ్ ఎ వెరీ 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 నైస్ గేమ్. మీరు స్కిప్పింగ్ కనుక ఆడుకుంటే మీ హెల్త్ చాలా బాగుంటుంది. వెరీ నైస్. మీరు కూడా చక్కగా స్కిప్పింగ్ ఆడుకోండి. ఈ ఆట చూడండి, ఎప్పటి నుంచో ఉంది. ఈ ఆటని పల్లెటూళ్ళలో బాగా ఆడుకుంటూ ఉంటారు. ఈ ఆట పేరు ఏమిటంటే డికరీ అని, ఏడు పెంకుల ఆట అని, బెచ్చాలాట అని అంటుంటారు. ఈ ఆట ఆడుతున్న వాళ్ళు ఎవరో తెలుసా మీకు? జాన్ అనమాట. జాన్ ఈజ్ ప్లేయింగ్ డికరీ. ఏడు పెంకుల ఆట అంటారు దాన్ని, బెచ్చాలాట అని కూడా అంటారు. దే ఆర్ ప్లేయింగ్ దట్ గేమ్. చిల్డ్రన్, ఇప్పుడు చూడండి, యాక్షన్ టైంలోకి వచ్చాం. యాక్షన్ టైంలో మీరు చూసినట్లయితే మనం ఇప్పటి వరకు ఏవైతే గేమ్స్ మాట్లాడుకున్నామో వాటి పేర్లు ఇక్కడ రాశారు. లెట్ అస్ రీడ్ దెమ్. ఖోఖో. ఫస్ట్ వన్ ఖోఖో. దానికి రైట్ సైడ్ అని చూడండి. సెకండ్ వన్ బ్యాడ్మింటన్. థర్డ్ వన్ ఫుట్బాల్. తర్వాత కింద లైన్ చూడండి, స్కిప్పింగ్, క్రికెట్, క్యారమ్, రన్నింగ్. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసిన గేమ్స్ నేమ్స్ అన్నమాట. మళ్ళీ బాగా చదువుకోండి. ఖోఖో, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, స్కిప్పింగ్, క్రికెట్, క్యారమ్, రన్నింగ్. నాతో పాటు మీరు కూడా చెప్పండి. ఐ లైక్ టు ప్లే ఖోఖో. ఐ లైక్ టు ప్లే ఖోఖో. ఈ పిల్లలు ఖోఖో ఆడుతున్నారు. దే లైక్ ఖోఖో. అందుకే ఏం చెప్తున్నారు వాళ్ళు? ఐ లైక్ టు ప్లే ఖోఖో. మీరు కూడా అంతే. మీకు ఏ గేమ్ ఇష్టమైతే అది చెప్పాలి. ఇక్కడ ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడో చూడండి. ఐ లైక్ టు ప్లే క్రికెట్ బికాస్ హీ లైక్స్ క్రికెట్. అందుకనే ఐ లైక్ టు ప్లే క్రికెట్. I like to play kabaddi. These children are telling us that they like to play kabaddi. I like to play kabaddi. I like to play kabaddi. Repeat with me. I like to play kabaddi. అలాగే నెక్స్ట్ పిక్చర్లో చూడండి. ఐ లైక్ టు ప్లే బ్యాడ్మింటన్. అమ్మాయి చక్కగా ఎలా చెప్తుందో చూడండి. మీరు కూడా అలాగే చెప్పాలి. నాతో పాటు చెప్పండి. ఐ లైక్ టు ప్లే బ్యాడ్మింటన్. ఐ లైక్ టు ప్లే బ్యాడ్మింటన్. పిల్లలు, ఇక్కడ ఏబిసిడీలు ఇచ్చారు సెకండ్ సెట్. ఇందులో మనం ఏం చేయాలి అంటే లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి చదవాలి.
ఇది ఇది ఏం టైమో తెలుసా మీకు? ఫన్ టైమ్. అంటే లెట్ అస్ ఎంజాయ్. చక్కగా మనం చదువుతూ ఎంజాయ్ చేయాలి. నాతో పాటు చదవండి. IHGFEDCBA. మళ్ళీ రివర్స్ చదవండి. ABCDEFGHI. రెండో లైన్ చూడండి. RQPONMLKJ. మళ్ళీ ఇటు చదవండి. JKLMNOPQR. మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి చదవండి. ZYXWVUTS. మళ్ళీ చదవండి ఇటు నుంచి. STUVWXYZ. మీరు ఇంకొక పని చేయండి. బుక్లో ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే కానవసరం లేదు. మీరు సొంతగా ఏం చేస్తారంటే ఒక 3 గ్రూపులుగా మారండి. గ్రూపులో ఒక లీడర్ ఉంటాడు. లీడరు ఒక స్టిక్ తోటి కానీ పెన్సిల్ తోటి కానీ ఈ లెటర్స్లో మధ్యలో ఏదన్నా లెటర్ చూపించాలి. చూపిస్తే అది చదివిన వాళ్ళకి ఒక పాయింట్. అట్లా ఒక 15 మినిట్స్ ఆడితే ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తే వాళ్ళు గెలిచినట్టు. ఓకేనా? ఈ రకమైన ఆట ఆడుకోండి. ఆట ఆడుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఏబిసిడీలు జెడ్ వరకు ఉన్నాయి కదా. వీటిల్లో ఒక్కొక్క లెటర్ తోటి ఒక్కొక్క వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకోండి, ఇక్కడ రాయాలి మీరు. యాంట్. బి అంటే బాల్. అట్లా జెడ్ వరకు కూడా మీరు ఏబిసిడీలతోటి చక్కగా కొన్ని వర్డ్స్ తయారు చేసి ఇక్కడ రాయండి. మీకు చాలా ఇష్టమైన యాక్టివిటీలోకి వచ్చేసాము ఇప్పుడు మనం. అంటే ఇందాకవి కూడా ఇష్టమే, బట్ ఇవి చాలా ఇష్టం. ఈజీగా చక్కగా పెన్సిల్ తోటి మీరు ఇవన్నీ రాసేయచ్చు. అక్కడ మీకు చాలా వర్డ్స్ ఇచ్చారు చూడండి. ఆ వర్డ్స్ అన్నిటినీ కూడా మీరు పెన్సిల్ తోటి చక్కగా దిద్దాలి. దిద్దితే లెటర్స్ ఆ వర్డ్స్ అన్నీ కూడా బాగా కనపడతాయి. ఓకేనా? పెన్సిల్ తీసుకొని అందులో ఉన్నట్టుగా గుండ్రంగా నీట్గా రాయాలి. అలా మీరు చక్కగా అన్నీ రాసేసి మీ టీచర్కి చూపించండి. టీచర్ గారు చూసి వాటిని కరెక్షన్ చేసి ఇస్తారు. మరి లెసన్ అంతా విన్నారు కదా, ఎంజాయ్ చేశారు కదా. మరి లెసన్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి. లైక్ ఉంది కదా, దాని మీద మీరు టచ్ చేస్తే టిక్ పడుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లెసన్. అట్లాగే మరి నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. చేస్తే చక్కగా నేను మీకు ఎప్పుడు లెసన్ పెడితే అప్పుడు మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.